దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలల్లో ఎన్నికలు జరిగితే పార్టీల నాయకులు ఉచిత పథకాలు అని చెప్పి ఓట్లు వేసి గెలిచిన తర్వాత గద్దెనెక్కుతారు. ఆ గద్దెనెక్కిన తర్వాత అమలు చేస్తామని చెప్తారు. కానీ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఆడ ఏం మిగలడం లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వానికి అయితే చువాకులు పెట్టినట్టు తెలుస్తుంది. ఇది వాస్తవానికి అక్కడ ఒక్క దగ్గరనే కాదు, ఆ దేశం మొత్తము అంతటా అదే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రజలకు ఉచితాలను అలవాటు చేస్తున్నారు. కనీసం ఇక విద్యా వైద్యానికి మాత్రం పెడతలే, కేవలం ఉచితాలకు పరిమితం చేస్తున్నారు. అయ్యో ఇట్లా పంచుకుంటూ పోతే పైసా మిగలదు. ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్. వాస్తవం కదా, ఉచితాలు పెట్టి 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 ప్రజల సోమరిపోతులను తయారు చేస్తున్నారు. మొత్తం ఉచిత పథకాలు. అరే విద్యా వైద్యానికి ఖర్చు చేయాల్సింది, విద్యా వైద్యాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వాలు కనుమరుగు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్. అన్ని ఫ్రీగా ఇస్తే అభివృద్ధికి నిధులెట్లా తెస్తారని ప్రశ్న. వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు సర్కారు ఆదేశం. వాస్తవం, ఇట్లా ఉచిత పథకాలు ఇస్తే నిధులు ఎట్లా చేస్తారు, డెవలప్మెంట్ మీరు ఎట్లా చేస్తారు, అన్ని ఉచితాలకే పెట్టుకుంటూ పోతారని చెప్పి సుప్రీంకోర్టు గట్టి చేసుకుంది తమిళనాడు సర్కార్ను. ఉచిత పథకాలు అమలు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టడం, ఉచిత పథకాలను ప్రకటించడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి పద్ధతే సరైనది కాదంటూ తీవ్రంగా స్పందించింది. ఉచితంగా ఆహారం, ఫ్రీగా కరెంటు సప్లై చేయడం కొనసాగిస్తే వాస్తవ అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి వివరణ ఇవ్వాలని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తం వాస్తవాన్ని చెప్పాలంటే తమిళనాడు సర్కారు పైన సుప్రీంకోర్టు చేసింది 100% నిజం. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం పక్కన పెడితే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే రాజకీయ నాయకులు వాళ్ళు పీఠను దక్కించుకోవాలని చెప్పి ప్రజలకు ఇట్లా హామీలు ఇస్తారు. ఆ హామీలు ఎన్నికలం అమలు జరుగుతున్నాయి. ఆ హామీలు ఇచ్చుకుంటూ పోతే ఆ హామీలు సగం నెరవేర్తలేవు. ఆ డెవలప్మెంట్ చేయాలంటే నిధులు లేవు, పైసలు లేవు అని చెప్తారు. మరి వీళ్ళు ఎందుకు చెప్తారు అట్లా? ఈ హామీలన్నీ బంద్ చేసి నిధుల కోసము డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఆ విద్యా వైద్యము వాటికి డబ్బు ఎట్లా ఖర్చు చేయాలి, దాని మీద దృష్టి పెడితే అయిపోతుంది కదా. మీ స్వార్థానికి, మీ పీఠాలు ఎక్కడానికి, మీ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఇష్టానుసారంగా ఇట్లా మీరు హామీలు ఇచ్చుకుంటా పోతే తర్వాత మిగిలేదు ఏం మిగులుతుంది? రూపాయి పైసా కూడా మిగిలది, డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఈ తమిళనాడు పైన సర్కారు సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు మొత్తం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఉచిత పథకాలు ఇవ్వకుండా మీరు మంచి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అటు ప్రజలకు ఉచితాలు అలవాటు చేసి ఇప్పుడు ఆ ఉచితాలు అలవాటు చేస్తారు ప్రజలకు. ఏమనుకుంటారు వాళ్ళు, ప్రభుత్వం నుంచి ఈ పథకాలు వస్తున్నాయి, ఆ పథకాలు వస్తున్నాయని అట్లా తయారవుతున్నారు. మీరు విద్యా వైద్యం మీద మీరు కేటాయించుర్రి. విద్యా వైద్యం మీద చదువుకు ఎక్కువ కేటాయిస్తే ఎక్కువ మొత్తంలో చదువుకొని ప్రయోజకులు అవుతారు కదా. వాస్తవానికి సుప్రీంకోర్టు చేసింది మంచి తమిళనాడు సర్కార్ చేసే గట్టి సువాకులు పెట్టింది. ఇట్లనే రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని సర్కార్లకు కూడా ఇట్లనే చేయాలి.